Book of Job, chapter 38. నాలుగో వచనం చదువుకుంటాం. From 4th verse. Chapter 38, Book of Job, from 4th verse. 4వ అధ్యాయము యోబు గ్రంథము, 38వ అధ్యాయం 4వ వచనం. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటుంది? నీకు వివేకము కలిగిన ఎడల చెప్పుము. నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము. దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? అక్కడ దేవదూతలందరూ అని రాసినప్పుడు ఒకటిని ఒక అంకుడు ఉంది పైన. కింద దానికి ఏమో రాసిందండి? దేవుని కుమారుడు. ప్రార్థన చేసుకుంటాం. జీవము గల తండ్రి, జీవాధిపతి నాయన, మరోసారి ప్రభా నీ యొక్క వాక్యం దగ్గరికి వచ్చి వాక్యం మేము ధ్యానిస్తా ఉండగా దేవా, భూమి మీద ప్రతి మనుషుడు చేయగల పని మేము చేస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, రంగం మీదకి మీరే వచ్చి మాట్లాడవలసిన సమయం ఆసనం లేదు ప్రభా. మీ యొక్క బిడ్డలు ప్రేమించి ఈ రాత్రికాల వర్తమానంలో ఈ యొక్క పరిపూర్ణమైన వాక్యం మరోసారి మా మధ్యలో బయలుపరచడమని, మా హృదయాలు స్పందించమని, మాతో సూటిగాను తేటగాను స్పష్టంగా మాట్లాడి మీరే మా మధ్యలో మహిమ ఘనత ప్రభావం పొందమని ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ఈ రాత్రి ప్రభు యొక్క చిత్తమైనట్లయితే, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నేను ఎక్కడ ఉంటివి అని వర్తమానం మనం మాట్లాడుతున్నాం. Where wast thou when I laid the foundation of the earth? భూమికి నేను పునాది వేసినప్పుడు నీవు ఎక్కడ ఉన్నావు? అదే పసి మిమ్మల్ని అడుగుతున్నా, భూమికి పునాది వేసినప్పుడు మీరందరూ ఎక్కడ ఉన్నారు? Is it right? Amen. మరి నిజమైతే ప్రభు అంటున్నాడు, నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణమును నియమించిన వాడు ఎవడో చెప్పుము. భూమికి పునాది వేసినప్పుడు అది ఎంత కొలతతో పునాది వేయాలో నువ్వు కానీ అక్కడ ఉన్నట్లయితే నీకు తెలుస్తుంది కాబట్టి అది నువ్వు చెప్పంటున్నాడు. ఎవరినంటే యోబుని. దాని మీద పరిమాణపు కొల వేసిన వాడు ఎవడో చెప్పుము. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. ఉదయ నక్షత్రములు ఏకంగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు లేదంటే జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడేవాడు. ఇక్కడ చాలా స్పష్టంగా ఉన్నది, మూలరాతిని. అంటే భూమికి పునాది వేసిన దాని గురించి ఇక్కడ బైబిల్ మాట్లాడుతారు, యోబు యొక్క ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఎఫెసీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా మనమందరం ఎక్కడ ఉన్నామంటే ప్రభు యేసుక్రీస్తులో ఉన్నా అని చెప్పి స్పష్టత ఉన్నది. ఇక్కడ అక్కడ ఎలా ఉందంటే, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవల్లని జగత్తుకి పునాది వేయబడ మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తుల మనలను ఏర్పరచుకున్నాడు. పునాది వేయబడటానికి ముందు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇక్కడ యోబుతో ఆయన ఏం మాట్లాడతారంటే, పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? మరి అదే ప్రశ్న మనల్ని కూడా తీసుకున్నట్లయితే, పునాది వేసినప్పుడు మనం ఎక్కడున్నాం? క్రీస్తులో ఉన్నాం, రైట్? అయితే ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పాలి, క్రీస్తులో ఉంటే మన యొక్క జీవితం ఎలా ఉంటుంది? మనం క్రీస్తులో ఉంటే క్రీస్తు యొక్క సారూప్యత మనలో ఉండాలి. ఆమేన్. We should reflect Jesus Christ on this earth. ఈ భూమి మీద మనం ఏం చేయాలి? యేసు క్రీస్తుని తిరిగి మనం చూపించాలి. We don't have any other business on this earth. We have only one business, how to show Jesus Christ in your personal life. నీ యొక్క జీవితంలో నీకు వేరే పని ఏది లేదండి, ఏది ప్రాముఖ్యమైనది కానే కాదు. ఒకే ఒకటి ప్రాముఖ్యమై ఉన్నది. అదేంటంటే, ఈ భూమి మీదకి నువ్వు వచ్చిన కారణం ఒకటే, నువ్వు యేసు క్రీస్తుని తిరిగి చూపించాలి. అంతకన్నా నీకు గొప్పదేమో ఉన్నదా? అంతకన్నా పెద్ద పని ఇక్కడ ఉన్నదా? ఇది ఎవరు చేస్తారయ్యా అంటే, వాళ్ళు ఎవరో వాళ్ళకి తెలుస్తారు. If you know who you are, then you will do this.
నీవెవరో నీకు తెలిస్తే నువ్వేం చేస్తావంటే దేవుడి యొక్క పనిలో నిమగ్నం అయిపోతాం. మనం ఎవరో మనకు తెలియనంత వరకు మనం ఏం చేస్తామంటే మనం ఈ పని ఆ పని ఆ పని ఆ పని చేస్తూ ఉంటాం. మనం ఎవరో తెలిసిన తర్వాత దేవుడు నీలో పెట్టిన ఆ తలాంతి ఏంటో నీకు తెలిసిన తర్వాత నువ్వేం చేస్తావంటే ఆ పని చేస్తావు. కొద్దిమంది ఏం చేస్తారంటే ఈ పని చేస్తూ ఉంటారు, ఇది కలిసి రాలేదు, ఇంకో పని చేస్తారు, ఇది సెట్ అవ్వలేదు, ఇంకో పని చేస్తారు, ఇది సెట్ అవ్వలేదు. ఎందుకని వాళ్ళు అలా చేస్తారంటే వాళ్ళు ఏం చేయగలుగుతారో వాళ్ళలో ఉన్న గిఫ్ట్ ఏంటో వాళ్ళకి ఇంకా తెలియాల. ఒక్కసారి ఆ గిఫ్ట్ ఏంటో తెలిసిన తర్వాత వాళ్ళు వేరే పనికి పోరండి. ఎందుకని అంటారు? ఇప్పుడు వేరే పని చేయమంటే వాళ్ళు ఏమంటారంటే నువ్వు చేసే పనిలో నువ్వు ఎప్పుడైతే ఒక అభినందన ఒక మెప్పుని నువ్వు కలిగి ఉన్నావో ఆ పనిని దేవుడు దీవించాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ తలాంతు దేవుడు నీ లోపల ఆల్రెడీ పెట్టాడని, అది నీకు నచ్చినా నచ్చకున్నా నువ్వు అదే చేయాలి. అపోస్తలుడైన పౌలు మాట్లాడతాడు, ఇదిగో నాకు అసలు ఈ ప్రీచింగ్ కానీ ఇదంతా నాకు ఇష్టమే లేదన్నాడు. కానీ దేవుడు ఏమిచ్చాడు? గృహ నిర్వాహకత్వం నాకు ఇష్టమే లేదు, ఆయన నేను చేస్తున్నా అన్న. దేవుని యొక్క సంఘమును ముందుకు నడిపించే బాధ్యతను దేవుడు పౌలుకి అప్పచెప్పాడు. పౌలు నాకు అది ఇష్టం లేదంటున్నాడు. ఎందుకు? పౌలు ఏం చేశాడు లాస్ట్కి? నీ ఇష్టమా నా ఇష్టమా? ఎవరి ఇష్టం? దేవుడి ఇష్టం. అయితే దేవుడికి నువ్వు ఏం చేయడం ఇష్టమో నీకు తెలిస్తే నువ్వు ఆ పనే చేస్తావు. అప్పటిదాకా మనం ఒత్తిడి పడతామండి, అప్పటిదాకా మనం శోధనకు గురవుతామండి. అయితే నువ్వు ఆ పనిలో జాయిన్ అయిపోయిన తర్వాత నువ్వు ఎప్పుడైతే ప్రభా ఇదిగో నేను నీ పనిలో జాయిన్ అయిపోయానని చెప్పి ఆయనకి నువ్వు జాయినింగ్ రిపోర్ట్ ఎప్పుడైతే ఇస్తావో అప్పుడు దేవుడు నిన్ను వాడుకోవడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. సో ఇప్పుడు సమస్య ఏంటి? నాకు దేవుడు ఏం గిఫ్ట్ ఇచ్చాడో నాకు తెలియాలండి. అదే సమస్య. ఎలాగ తెలుస్తుంది? ఇది ఇంకో సమస్య. నాకు తెలియాలి, అది మొదటిదైతే నాకు ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది అంటే ఈ కాల ప్రవక్త ఒక మాట అంటున్నాడు, ఇది దేవుని యొక్క వాక్యమై ఉన్నది. ఈ దేవుని యొక్క వాక్యము నీకు అర్థం కావాలంటే నువ్వేం చేయాలి? కొన్ని 100 సార్లు చెప్పే మాట నేను. భార్య భర్త ఇద్దరు కొత్తగా పెళ్ళయిందండి. ఈమె ఎవరో ఆయనకి తెలియదు, ఆయన ఎవరో ఈమెకి తెలియదు. వీళ్ళిద్దరికి ఒకళ్ళనొకళ్ళు ఎలా తెలుస్తారు? మాట్లాడుకోవడం. ఇంకా అసలు పెళ్ళిన వాళ్ళు చెప్పాలా? చెప్పమంటారా? ప్రేమలో పడితే అర్థమవుతుంది. మాట్లాడుకుంటే ఒకవైపు తెలుస్తుంది. అయితే మనం మాట్లాడినప్పుడు ఎదుటోళ్ళు నిజమే చెప్తారా? చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. పెళ్ళైన ప్రారంభంలో భార్య కూరగాయలకు వస్తా ఉంది. కోస్తున్నప్పుడు పొరపాటున వేలు కట్ అయింది. ఏం జరుగుతుంది? మీకు అందరికి అనుభవాలు మీకు చెప్పచ్చు. ఏం చేస్తారు? ఏమిటే భర్త వచ్చి ఏం చేస్తాడు? కొడతాడా? ఆయన కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. ఫస్ట్ అసలు చేయమాక కావాలంటే కూరలు బయట నుంచి తెచ్చుకున్నామంటాడు. నిజమేనా? అందరం లేదా? 1 సంవత్సరం అయింది, ఇప్పుడు మళ్ళా కట్ అయ్యింది. ఇప్పుడు వినబడాల నాకు. ఒక 10 ఏళ్ళ తర్వాత కోసి అలాగే అయింది మళ్ళీ. చెప్పండి ఇప్పుడు మీకు అనుభవాలు. నేను కొత్త ఏం చెప్పటల్లా. పెళ్ళై 10 ఏళ్ళు ఇంకా కూరగాయలు కొట్టు రాదా? ఇదేంటిది? అది ఆమె అప్పుడు 10 ఏళ్ళ తర్వాత నాకు కూరగాయలు కొట్టడం రాదని చెప్పడానికి వీల్లేదండి. ఆమె ఈలోపు రావాలి. అంటే ఈలోపు ఆమె ఏం చేయాలంటే నేను ఎలాగుంటే నా భర్తకి ఇష్టమో అన్నది ఆమె గ్రహించాలి. అలాగే భర్త భార్యకి నేను ఎలాగుంటే నేను నచ్చుతానో, ఎలాగుంటే ఆమెకి ఇష్టమో ఆయన తెలుసుకోవాలి. ఇది మాటల ద్వారా మాత్రమే, మాటలతో ప్రారంభించబడి ప్రేమతో అది ముగుస్తుంది. ప్రేమించినప్పుడు మనము ఎదుటోడికి ఏం కావాలో తెలుస్తుంది, ఎలాగుంటే ఇష్టమో తెలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. కాబట్టి ఈ రోజు నేను చెప్పే మాట ఏంటంటే, ప్రవక్త అంటున్నాడు నీకు దేవుని యొక్క వాక్యం అర్థం కావాలంటే నువ్వు చేయాల్సిన ఒకే ఒక్క పని వాక్యంతో ప్రేమలో పడటం. మనుషులతో కాదండి. మనుషులతో ఉండే ప్రేమలు మారిపోతూ ఉంటాయి. నిజమేనా కదా? మనల్ని ఎవరైనా మోసం చేస్తారనుకోండి, మనం వాళ్ళ మీద ఒకే రకమైన ప్రేమ ఉంచగలమా? నిజం చెప్పాలి, ఉంచలేము. మళ్ళా ప్రేమ రావచ్చు, రాకపోవచ్చు, అది వేరే విషయం, పక్కన పెట్టండి. అయితే ఒకేలాగా లేదు. అయితే దేవుడు నిన్ను ఎప్పుడు ఒకేలాగా ప్రేమిస్తున్నాడు.
ఇక్కడ నేను చెప్తున్నది ఏంటంటే దేవుని యొక్క ప్రేమ మాట్లాడుతున్నా, మానవుని ప్రేమ గురించి నాకు అవసరం లేదు. ఇక్కడ దేవుని ప్రేమతో మీరు కానీ కలిసినట్లయితే ప్రవక్త చూడండి, కొన్నిసార్లు మనం ప్రార్థన చేసేటప్పుడు మన ఆత్మ మన స్వాధీనంలో ఉండకుండా దేవుడి యొక్క స్వాధీనంలోకి వెళ్తుంది. ఆ స్వాధీనంలోకి వెళ్ళిన తర్వాత నువ్వేం చూస్తావంటే ఈ లోకము చూడలేదు నువ్వు చుట్టూ ప్రారంభిస్తావు. అటువంటి స్థితిలోకి నువ్వు రావాలంట. నేను అలాగే నువ్వు దేవుడి యొక్క వాక్యంతో ప్రేమలో పడాలి. అలాగే నువ్వు యేసు క్రీస్తుతో నువ్వు ప్రేమలో పడవలసి ఉన్నావు. ప్రేమ అంటే భూ సంబంధమైన ప్రేమ కాదండి, శరీరాన్ని చూసి శరీరం యొక్క ఆకృతిని చూసి మనం ప్రేమలో పడటం కాదండి. ఇక్కడ వాక్యం అంటే ఆయన రక్తము కార్చి నిన్నేమి అడగకుండా నీ నిమిత్తము నీ పాపాలు మొత్తం తీసేసి నిన్ను శుభ్రపరిచి ముందుగా వెళ్ళిపోయి ఉన్నాడు. మళ్ళా నీకు అవసరం అవుతుందని నీ యొక్క స్వస్థతను కూడా ఇచ్చేసి వెళ్ళిపోయి ఉన్నాడు. నువ్వు భూమి మీదకి వచ్చిన దినం మొదలుకొని ఈ భూమిని విడిచిపెట్టే దినం వరకు కూడా నీకు కావలసిన సమస్తాన్ని ఏర్పరచున్నాడు. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నా, దేవుడు ఎందుకని 6వ దినమున ఆదామును తయారు చేశాడు? మొదటి రోజు ఎందుకు చేయాల? భూమి ఆకాశం లేదు, ఆదాము ఎక్కడ ఉండాలి? భూమి మీద ఉండాలి. రెండోది, ఆదాము ఎక్కడ ఉండాలి? తోటలో ఉండాలి. ఏదైనా తోట కావాలి. ఆ తర్వాత ఏం కావాలి? పక్షులు కావాలి, జంతువులు కావాలి, నీళ్లు కావాలి, గాలి కావాలి, నీరు కావాలి, నిప్పు కావాలి, అన్నీ కావాలి. ఇవన్నీ సృష్టించిన తర్వాత దేవుడు చిట్ట చివరిగా ఆదాము తెచ్చిపెట్టాడు. దానికి అర్థం ఏంటంటే దేవుడు ఆదాముని ఎంతగా ప్రేమించాడంటే భూమి మీదకి వచ్చిన తర్వాత ఆదాము దేవుడిని ఏది కూడా ఇదిగో ప్రభువా నాకు ఇది కావాలి అని అడగటానికి అవసరం లేకుండా సమస్తం ముందుగానే తయారు చేసి ఆ తర్వాత ఆదాము తెచ్చాడు. మరి ఆదాముని ఎలాగ దేవుడు తయారు చేశాడో మనల్ని అలాగే తయారు చేశాడు. ఈ రోజు మనల్ని దేవుడు ఏమంటాడంటే దేవుని కుమారులు అంటున్నాడు. ఆదాము దేవుడి కుమారుడు అయి ఉన్నాడు, యోబు దేవుడి కుమారుడు అయి ఉన్నారు. అలాగే ఈ రోజు ఇక్కడున్న మనము మత్తయి సువార్త 13వ అధ్యాయం ప్రకారంగా మనము వెలుగు సంబంధులు అనగా దేవుని యొక్క కుమారులు అయి ఉన్నాము. మరి దేవుడి కుమారులు అంటే అందరూ ఒకే రకమైన అర్హత కలిగి ఉన్నారు. ఏమే ప్రజలు అది గమనించి ఇంకో ముఖ్య సంగతి చెప్పాలి. ప్రవక్త మాట్లాడారు, దేవుని మర్మమై ఉన్న క్రీస్తు బయలుపరచబడెను. కాబట్టి నా ఉద్దేశంలో ఆయన మొదటిగా దేవదూతలను చేశాను. ఆయన మొట్టమొదటిగా మానవులను తయారు చేయలేదని, దీనికన్నా ముందుగా దేవుని యొక్క దూతలను తయారు చేశారు. ఎలాగో చెప్తున్నాడు చూడండి. అవి ఆయనను ఆరాధించను, అందువల్ల ఆయన దేవుడు. ఆయన ఈ మాట చాలా తక్కువ మందికి అర్థమవుతుందండి. ఇది అర్థమైతే మీ సంతోషం అంటే మీకు తెలుస్తుంది. ఆయన ఎప్పుడు దేవుడు అయ్యాడంటే ఆయన్ని దేవుడు అని చెప్పి ఆరాధించినప్పుడు. రైట్? ఇప్పుడు మన సంఘంలో మొట్టమొదటిగా ఎందుకని ఆరాధన చేస్తున్నాం? ఆయన్ని దేవుడు కాబట్టి, ఆయన మనం పిలవాలి కాబట్టి. దేవుణ్ణి రమ్మని పిలవటమే ఆరాధన. దేవుణ్ణి స్తుతించడము, మహిమపరచడము, గణపరచడం ఆయన ఆరాధన. ఆరాధన చేయాలంటే ఏం కావాలి? ఆరాధించేవాడు కావాలి. ఆరాధించబడి ఆయన ఉన్నాడు, ఆరాధించేవాడు కావాలి. అందుకని బైబిల్ చెప్తాను చూడండి. ఇక్కడ ఉదయ నక్షత్రములు ఏకంగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాత్రి వేసిన వాడెవడు? అంటే దేవుడు మూలరాయి వేసే సమయానికి వాళ్ళందరూ ఆరాధన ఆల్రెడీ చేస్తున్నారు. అంటే ఆరాధన ఎక్కడ పుట్టింది? పరలోకమేనా? మరి పరలోకంలో పుట్టిన ఆరాధనని ఈ రోజు భూమి మీద మనము నేర్చుకొని మనం మళ్ళా తిరిగేదే చేస్తున్నాం. ఎందుకు ఈ రోజు మనం ఆమెనే చెప్పండి అంటాం? ఎందుకు సంతోషంగా కేకలు పెట్టింది అంటాం? అది పరలోకం నుంచి నీ లోపలికి వచ్చింది. అది మళ్ళా నువ్వు తిరిగి అక్కడికి వెళ్ళే లోపు అదే గుణలక్షణం నీ లోపల ఇక్కడ కనిపిస్తుంది. నువ్వు వాటిని చూపిస్తున్నావు. నీ అంతా నువ్వు ఎవరో చూడాలనో ఎవరో మెప్పు కోసమో నువ్వు కేకలు పెట్టడం లేదు. ఇక్కడ అవి నీ లోపల నుంచి ఆటోమేటిక్గా వస్తున్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, దేవదూతలు ఆయనను ఆరాధింపసాగినవి. భూమి మీద అణువులు లేనప్పుడే ఇది జరిగిన. అది శూన్యము, అది అంధకారము. చంద్రుడు, సూర్యుడు, నక్షత్రములు ఏమీ లేవు. అప్పుడే ఆయన దేవుడు. ఆయన ఎప్పుడు దేవుడు? వీళ్ళు ఏమి ఆరాధన చేయటానికన్నా ముందుగానే, వీళ్ళు సృష్టించబడటానికన్నా ముందుగానే ఆయన దేవుడై ఉన్నాడు. అయితే ఆయన్ని ఆరాధించడం వీళ్ళు ప్రారంభించిన తర్వాత దేవుడని అందరికీ తెలిసేలాగా తయారు చేసుకున్నారు. కాబట్టి ఈ రోజు మనం ఇక్కడ కూడుకున్నప్పుడు మొట్టమొదటిగా ఎందుకని ప్రభువైన యేసుక్రీస్తుని ఆరాధిస్తామంటే ఇక్కడ దేవుణ్ణి ఆరాధించే ఒక స్థలం ఉన్నదని తెలియటానికి, ఇక్కడ ఆరాధించే ఆయన యొక్క ప్రజలు ఉన్నారని తెలియజేయడానికి చేరున్నాం మనం ప్రజలు. కాబట్టి అంటారు చూడు, ప్రపంచములకు లేదంటే ఈ లోకములకు పునాది వేసినప్పుడు నీవెక్కడ ఉంచివి? ఉదయ నక్షత్రములు కూడి పాడినప్పుడు
దేవుని కుమారులు సంతోషించినప్పుడు నీవు ఎక్కడ ఉంటుంది? దేవుడి కుమారులు ఎక్కడ ఉన్నారు? పరలోకంలో. ఉదయ నక్షత్రం ఎక్కడ ఉన్నాయి? అంతరిక్షంలో ఉంది. మరి అంతరిక్షంలో ఉన్న ఉదయ నక్షత్రములు, పరలోకంలో ఉన్న దేవుని కుమారులు, పరలోకంలో ఉన్న దేవుని యొక్క దూతలు, వీరందరూ కలిసి ఏం చేస్తారంటే ఒకే పని చేస్తున్నారు, ఆరాధిస్తున్నారు. అంటే దేవుడికి కావాల్సింది ఏంటి? మనం ఎంతసేపు ఆరాధిస్తున్నాం, ఎంతసేపు మనం ప్రార్థిస్తున్నాం. బైబిల్ చెప్తా ఉన్నది ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయంలో దేవుడు ఎక్కడ ఉన్నాడంటే 4 జీవుల మధ్యలో ఉన్నాడు. సింహాసనం ఉంటే ఆ సింహాసనం ఆయన కూర్చొని ఉన్నాడు. ఆ 4 జీవులు అక్కడ ఉన్న పరలోకంలో ఉన్న కోటాను కోట్ల దేవుని యొక్క దూతలు వాళ్ళు ఏం చేస్తున్నారంటే 24 గంటలు 365 రోజులు వాళ్ళు ఆయన ఆరాధిస్తున్నారు. ఎటువంటి ఆరాధన వాళ్ళు చేస్తున్నారు? అలయక సొలయక, అలయక సొలయక. ప్రవక్త అంటున్నాడు, ఎప్పుడైనా మీరు గమనించండి, ఆరాధనలో ఉన్నవాడికి అలుపు రాదు. అంటే నిజంగా నీవు హృదయమంతటితో దేవుణ్ణి ఆరాధన చేస్తాడు, నువ్వు అలసిపోవు. ఎందుకు అలసిపోవు అంటే ప్రవక్త అంటున్నారు, ఆ ఆరాధనలో నీకు శక్తి వస్తుంది. ఆరాధనలో శక్తి ఉన్నది, ఆ శక్తి నీ లోపలికి వస్తున్నది. కాబట్టి పరలోకంలో ఉన్న దేవుని యొక్క దూతలు 24 గంటలు ఆగకుండా ఆరాధిస్తానే ఉన్నారు. నిజంగా ఎటువంటి ధన్యత పరలోకం ఉన్నదంటే, మళ్ళా మన ప్రభు చిత్తమైతే మనం కానీ అక్కడికి వెళ్ళినట్లయితే దాన్ని మనం చూడగలుగుతాం. చూడటమే కాదండి, దానిలో మనం భాగమై ఉంటాం. భాగమవటమే కాదండి, దేవుడు మనకి అక్కడ నేర్పించిన కొత్త పాటలు మళ్ళా మనం అక్కడ పాడుతూ ఉంటాం. హల్లెలూయా. అంటే అక్కడ ఆగిపోయి ఆరాధన కాదండి, అక్కడ పావుగంట ఆరాధన, అరగంట ఆరాధన, 30 గంట ఆరాధన కాదండి. అక్కడ ఎటువంటి ఆరాధన అంటే 365 రోజులు ఆగకుండా, అలయకుండా, నువ్వు అలసిపోవటం ఉండదు, కింద పడిపోవటం ఉండదు. ఎందుకంటే ఆరాధిస్తున్నప్పుడు ఈ శక్తి వస్తున్నది. ఆమేన్. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. గమనించండి, గొర్రెల కాపరులకే ఎందుకు కనబడవలను అని వర్తమానంలో ఆయన మాట్లాడుతున్నాడు. దేవదూతలు మొదటిసారిగా పరలోకంలో ఉత్సహించింది. దేవుని యొక్క దూతలు సంతోషపడింది ఎక్కడంటే పరలోకంలో. కానీ అవి భూమి మీద మొదటిసారి దేవుని జనమున యొద్దనే పాడినవి. భూమి మీద మొట్టమొదటిసారిగా దేవుని యొక్క దూతలు కిందకి దిగి ఎప్పుడు పాటలు పాడారంటే యేసుక్రీస్తు పుట్టిన తర్వాత వాళ్ళు కిందకి దిగి వచ్చి గాబ్రియల్ దూత, మిగిలిన దూతలు అందరూ వచ్చి పాటలు పాడినారు. ఎక్కడ వాళ్ళు పాటలు పాడారంటే గొర్రెల కాపర దగ్గర. అక్కడ గొర్రెల కాపరలు ఉండిని, భూమి మీద ఇమ్మానుయేలు ఉండిను. దేవదూతలు పాడగా మొదటిసారిగా వినిన మానవులు ఆ వినయము గల గొర్రెల కాపరులే. ఇక్కడ మీకు ఇంకో సంగతి చెప్పాలి, వాళ్ళు ఎందుకని వచ్చి గొర్రెల కాపర దగ్గర పాటలు పాడారు? పరలోకంలో ఒక ఆరాధన చేయాల్సింది, వాళ్ళు కిందకి వచ్చి ఆరాధన చేశారు. యేసుక్రీస్తు అక్కడి నుంచి కిందకి వచ్చున్నాడని. ఆమేన్. రెండోది, వాళ్ళు వచ్చి ఇప్పుడు గొర్రెల కాపరుల దగ్గర ఎందుకని పాడారు? చాలా కొద్ది మంది తెలిసిన సంఘటన ఇది. గొర్రెల కాపరుల దగ్గర ఎందుకు పాడారంటే, ఈ గొర్రెల కాపరులు ఎవరంటే అందరిలాంటి గొర్రెల కాపరులు కాదండి. పస్కా బలి నిమిత్తము సిద్ధపరిచే గొర్రెల కాపలా కాసే గొర్రెల కాపరులు. అందరు గొర్రెల కాపరులు అంటాడు కాదండి. ఇప్పుడు ఈ రోజు ఇక్కడ గొర్రెల బండి ఉంది గుంటూరు నల్లపాడులో. అక్కడేంటి, గొర్రెలు పెంచుతున్న దానికంటే అమ్ముకోవటానికి. ఆ గొర్రెల కాపర్లు కాదండి. ఈ లే గొర్రెల కాపర్లు అంటే పస్కా నిమిత్తంగా సిద్ధపరచబడి బలర్పించబడే గొర్రెల్ని కాపలా కాసేవాడు. ఎందుకని దేవుని యొక్క దూతలు వచ్చి ఈ గొర్రెల కాపర్ల దగ్గర పాటలు పాడారంటే, ఇదిగో నిజమైన పస్కా గొర్రె పిల్ల పుట్టింది. ఇక మీ గొర్రెల కాయటం ఎక్కువ కాలం లేదు. ఇక 30 ఏళ్ళు మాత్రమే మీరు గొర్రెలు కాసేది. ఇక 33 ఏళ్ళు మాత్రం మీరు గొర్రెలు కాసేది. ఇక నుంచి నిజమైన దేవుని యొక్క గొర్రె పిల్ల వచ్చింది. ఇదిగో అదే సాక్ష్యము. వాళ్ళు ఉడికిపోతున్నారు, భయపడుతున్నారు, వీళ్ళేమో పాటలు పాడుతున్నారు. నిజంగా ఎంత గొప్ప ధన్యత గొర్రెల కాపరులు. దేవుని యొక్క దూతలే నేరుగా వచ్చి ఇదిగో యేసుక్రీస్తు పుట్టినాడని చెప్పడం, ఆ మాటలు వాళ్ళు వింటము. అది కూడా వాళ్ళు సంతోష గానములు భూమి మీద మొదటిసారిగా చేయటం ఒక మానవులుగా వాళ్ళు వింటున్నారు. వినయము గల దేవుని యొక్క గొర్రెల కాపరు. ప్రైజ్ ది లార్డ్. దేవునామానికి మహిమ కలుగును గాక. అక్కడ ఇంకొక దాని కంటిన్యూస్ గా మాట్లాడుతున్నాం. దేవుని మర్మమైన క్రీస్తు బయలుపరిచిన వర్తమానంలో దేవుని యొక్క గొప్ప మర్మము దాచిపెట్టబడి ఉంది. అది ఒక రహస్యము. దాని రహస్యముగానే ఆయన దాచను. దాని గురించి ఎవరు ఏమీ ఎరిగి ఉండలేదు. దేవదూతలు కూడా దాన్ని అర్థం చేసుకోలేదు. ఆయన బయలుపరచలేదు. ఆ కాలం చేతనే 7వ ముద్ర విప్పబడినప్పుడు నిశ్శబ్దముగా ఉండను.
When the seventh seal was opened, there was a silence of 30 minutes in the heaven. పరలోకంలో 7వ ముద్ర తెరవబడినప్పుడు అరగంట నిశ్శబ్దం వచ్చింది. ఇందాక మనం ఏం మాట్లాడుకుంటున్నాము? పరలోక రాజ్యంలో ఆరాధన ఆగిందా? మరి ఇక్కడేంటి ఇది? దేవుడు అక్కడున్న దూతలకి అన్ని తెలియజేశాడు, కానీ ఆయన 7వ ముద్ర తెలియజేయాల. భూమి మీద ప్రవక్తలకి ఆయన అన్ని తెలియజేశాడు, కానీ 7వ ముద్ర తెలియజేయాలి. పేతురు ఒక మాట అడిగాడు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో, అయ్యా నీ యొక్క రాకడ ముందు ఏం జరుగును, నీ రాకడ ముందు సూచనలు ఏంటి, నువ్వు ఎప్పుడు వస్తావు అని అడిగినప్పుడు దేవుడు మత్తయి సువార్త 24వ అధ్యాయం అంటే బైబిల్లో ప్రకటన గ్రంథంలో ఉన్న 7 ముద్రలు అని అర్థం. 7 ముద్రలు అని అక్కడ మాట్లాడున్నాడు. అయితే 7వ ముద్రని వారి దగ్గర మర్మయుక్తంగా దాచిపెట్టున్నాడు. జాగ్రత్తగానండి. దేవుని యొక్క దూతలకి 7వ ముద్ర చెప్పలా, మోషేకి 7 ముద్ర గురించి చెప్పలా, ఇర్మియాకి 7 ముద్ర గురించి చెప్పలా, యోబు కానీ లేకపోతే దానియేలు కానీ 7 ముద్ర గురించి చెప్పలా, అపోస్తలుల్లో పేతురు చదివినప్పుడు ఆయన 7 ముద్ర గురించి చెప్పలా, మొత్తం ఆయన దాచిపెట్టి ఉంచాడు. ఇజ్రాయేలుకి 7వ ముద్ర మరుగు చేయబడును, ప్రవక్తలకి 7వ ముద్ర మరుగు చేయబడును. యేసు ఈ భూమి మీద ఉండినప్పుడు ఆయన ఎప్పుడు వచ్చునో అని వారు తెలుసుకొని కోరిరి. అది ఎప్పుడు జరిగినో కుమారునికి కూడా తెలియదు అని చెప్పారు. ఈయన మానవుడిగా ఉన్నాడు. ఇప్పుడు మానవుడిగా ఉన్న ఆయన అంటున్నాడు, ఇదిగో కుమారుడికి కూడా ఇప్పుడు ఈ సంగతి తెలియదు. ఈ శరీరము సమాధిలోకి వెళ్ళి పైకి లేచినప్పుడే సమస్తం బయలుపరచబడతాయి. ప్రజలో చూడండి, దీని అంతటిని దేవుడు తనలో ఉంచుకోడు. అది ఒక రహస్యము. 7th seal is a mystery in Christ. యేసుక్రీస్తులో ఆ 7వ ముద్ర అనేది ఒక మర్మమై ఉన్నది. ఆమేన్. యేసుక్రీస్తు ఒంటి మీద గాయాలు చాలా అయినాయి. సుమారు లాస్ట్ టైం చెప్పున్నా, ఒక డాక్టర్ గారు ఆయన గురించి పరిశోధన చేసినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే యేసుక్రీస్తు ఒంటి మీద 5,480 గాయాలు అయినాయి అన్నాడు. ఏంటండి? సుమారుగా, ఎగ్జాక్ట్గా చెప్పడానికి లేదు, అది సుమారుగా అంచనా చేశారు. మన ఒంటి మీద ఒక గాయం అయితే మన పరిస్థితి ఏంటి? మన కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటే ఏం చేస్తాం? 2 రోజులు ఉంటుందాం కాలుతో. మరి అన్ని గాయాలైన ఆయన ఇంకా ఆ సిలువను మోసుకుంటూ వెళ్తున్నాడు. ఇన్ని గాయాలైనప్పటికీ దాంట్లో పెద్ద గాయాలు అన్నింటి మీద 6 ఉన్నాయి. ఇవన్నీ ఆయన జీవించి ఉండగా అయిన గాయాలు. ఆయన సిలువ మీద మరణించిన తర్వాత ఈయన మరణించాడా లేదా అని చెక్ చేయడానికి ఇంకొక గాయమైంది. ఆయన గాయాలన్నింటిలోకి అదే పెద్ద గాయం. ఆ గాయం ఎక్కడ జరిగిందో తెలుసా? ఎక్కడి నుంచి అయితే దేవుడు ఆదాము పక్కన తీసి అక్కడి నుంచి అవ్వను తయారు చేశాడో అక్కడ భాగంలోనే అక్కడ సైనికుడు పొడిచినప్పుడు అక్కడి నుంచి రక్తము నీరు బయటకు వచ్చింది. అది 7వ గాయం అండి. అది ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. ఆ రక్తము నీరు బయటకు వచ్చినప్పుడు ఆ పొడిచిన ఒక వ్యక్తి, ఆ పొడిచిన వ్యక్తి ఒక సైనికుడు. ఆ సైనికుడు ఎమ్మటే మోకాళ్ళ మీద కూడా ఒక మాట అంటున్నాడు, ఈయన నిజంగా దేవుడు కుమారుడు అని. నాకు అర్థంగా అడుగుతాను, పొడిచిన వ్యక్తి దేవుడు కుమారుడు ఎందుకన్నాడో తెలుసా? ఆ పొడిచిన వ్యక్తి ముఖం మీద యేసుక్రీస్తులో చూసే రక్తం పడగానే ఆ పొడిచిన వ్యక్తికి ఒక కన్ను కనబడదు, గుడ్డివాడే. ఆ పొడిచిన వ్యక్తి మీద ఆ రక్తం పడగానే వాడి గుడ్డితనం పోయి కన్ను తెరవబడింది. యేసుక్రీస్తును పొడిచిన వాడు కూడా ఆయన స్వస్థత ఇచ్చినాడు, వాళ్ళకి దృష్టి ఇచ్చినాడు. ఆ దృష్టిని పొందుకున్న వాడంటున్నాడు, ఇంతవరకు నాకు ఈ కన్ను గుడ్డి కన్నా ఈ కన్ను తెరవబడింది కాబట్టి, ఈ కన్ను తెరవబడినట్టు ఈ యొక్క రక్తమే కారణం కాబట్టి ఈయన నిజముగా దేవుడి కుమారుడు. ఆయనకి సిలువకు అప్పగించిన పిలాతు అంటున్నాడు, ఆయన అంత త్వరగా మరణించిన ఆయన దేవుడి కుమారుడు కదా, ఆయన త్వరగా మరణించిన. పొడిచిన వాడు అంటున్నాడు, అప్పగించిన యోధా వచ్చి నిరపరాధి రక్తం మీద చిందించి అంటున్నాడు. ప్రతి ఒక్కడు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చున్నాడు. ఆ 7వ గాయం అన్నిటికన్నా పెద్ద గాయం. ఆ 7వ గాయం కాగానే అక్కడ నిశ్శబ్దం భూమి మీద. అక్కడ 7వ ముద్ర తెరవబడగానే పరలోకంలో నిశ్శబ్దం. అయితే మీకు ఒక రహస్యం చెప్పాల్సి ఉండదు ఇంకా ఇక్కడ కూడా. ఆ 7వ ముద్ర తెరవబడ్డప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది, బైబిల్ మొత్తంలో యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నారో మీరు అక్కడే ఉన్నారు. ఫిక్స్ ఇట్. ఇప్పుడు నేను వెళ్ళాను అనుకోండి, నాతో పాటు నా కాళ్ళు చేతులు వస్తాయా రావా? వస్తాయా? నేను ఇంటికి వెళ్తే నా కాళ్ళు ఇక్కడ ఉంటాయా? ఇంటికి వస్తాయా? నా తల, నా శరీరము
క్రీస్తు శిరస్సు అయి ఉండగా మనం శరీరం అయి ఉన్నాం. మరి శిరస్సు ఎక్కడికి వెళ్తే శరీరం ఏమవుతుంది? దాన్ని ఫాలో చేయడమే శరీరం యొక్క పని. శరీరానికి వేరే పని లేదని అదే చెప్తున్నాను దాకా. ఆయన శిరస్సు అయి ఉండగా మనము శరీరం అయి ఉండగా మనము చేయాల్సిన పని ఆయనను వెంబడించడమే. శిరస్సు అనగా క్రీస్తు, క్రీస్తు అనగా దేవుడి యొక్క వాక్యము, శరీరం అనగా సంఘము, సంఘము చేయాల్సిన ఒకే ఒక పని శిరస్సు అయిన క్రీస్తు అనగా దేవుడి యొక్క వాక్యం వెంబడించడమే. We don't have any other business on this earth. ఈ భూమి మీద మనకి ఆయన వెంబడించడం కాకుండా మరి ఇంకే పని లేదండి. దీనంతటిని దేవుడు తనలో ఉంచుకోడు. అది ఒక రహస్యము. ఆ కారణం చేతనే అరగంట సేపు పరలోకమందు నిశ్శబ్దం ఉండెను. ఎందుకని? అది మిస్టరీ. ఆ ముద్ర తెరబడినప్పుడు ఏం జరిగింది? 7వ ముద్ర తెరబడగానే భూమి మీద ఉన్న వధువు పైకి వస్తున్నది. కలిసి తాము కలిసిపోతున్నది. అందుకని ప్రవక్తగా మాట్లాడాడు ఎప్పుడు, ఈ భూమి మీద ఎవరన్నా ఒక వ్యక్తి బాప్తిజం పొందుతూ ఉంటే ఆ చర్చిలో వాళ్ళు పాటలు పాడుకుంటూ వెళ్తారు కొంతమంది, లేదా సంఘం అంతా వాళ్ళతో పాటు కలిసి అక్కడికి వెళ్తూ ఉంటారు. వాళ్ళకి తెలిసిన విధంగా కొంతమంది బాప్తిజం పొందారని చెప్పి కొత్త బట్టలు తెచ్చి వాళ్ళు కడతా ఉంటారు. అయితే ప్రవక్త అంటున్నాడు, పరలోకంలో ఏం జరుగుతుందంటే అక్కడున్న దేవుని యొక్క దూతలు మొత్తము మునివేళ్ల మీద పైకి లేచి కిందకి తొంగి చూస్తూ ఉంటారన్న. దేనికోసం? ఒకవేళ ఈ వచ్చేవాడే చిట్ట చివరి గొర్రెమో, వీడి బాప్తిజం పొందగానే ఎత్తబాటు అయిపోద్దేమో అని భూమి మీద బాప్తిజం తీసుకుంటే ప్రతిసారి ఆ పరలోకంలో పండగ వాతావరణం ఉంటుంది. అంటే ఇప్పుడు దేవుని యొక్క దూతలు ఎవరి కోసం చూస్తున్నారు? వధువు కోసం. రైట్. ఇంకా కరెక్ట్ గా మాట్లాడితే వధువులో ఉన్న చిట్ట చివరి వాడి కోసం. అదే ప్రవక్త 61వ సంవత్సరంలో ఒక మాట అన్నాడు, ఇప్పటికే ఎత్తబాటు అయిపోవలసి ఉన్నది అన్నాడు. 61లో. ఎందుకని కాలేదు తెలుసా? మనం సరిగా పని చేయకపోవడానికి బట్టి. దాన్ని బట్టి ఒక రకంగా బాధే ఆ మాట మనం అనిపించుకోవడం, తిట్టించుకోవడం. అది సంతోషం ఏంటో తెలుసా? దాదాపు ఇక్కడున్న సగం మంది పైన ఆ తర్వాత కూర్చాం. మరి అప్పుడు అయిపోతే ఎలాగా? అవకాశం ఉండేది కాదేమో. కాబట్టి మన కోసం ఎవడు ఆలస్యం చేశారు, అయితే మనం ఆలస్యం చేయొద్దు. మనం ఈ జీవితాన్ని వదిలిపెట్టి, ఈ శరీరాన్ని వదిలిపెట్టే లోపు ఎత్తబాటు అయిపోతుంది అన్న ఉద్దేశంతో మనం పని చేయవలసి ఉన్నాం. ప్రవక్తకు మాట్లాడాడు, మనం ఇప్పుడు 3వ లైన్లో ఉన్నాం. ఎత్తబాటు ఫస్ట్ లైన్ నుంచి వస్తుంది అనుకుందాం. ఫస్ట్ లైన్లో ఎత్తబాటు జరుగుతుందన్నా కూడా ఇక్కడ చర్చ్ పని చేయాల్సిందే. కట్టాలంటే కడతా ఉండాల్సిందే, బోధించేది ఉంటే బోధించాల్సిందే, పుస్తకం చదివి ఉంటే చదవాల్సిందే, పుస్తకం పంచేది ఉంటే పంచాల్సిందే, ప్రార్థిస్తూ ఉంటే ప్రార్థిస్తూ ఉండాల్సిందే. వచ్చేస్తే పాస్ గారు ఎత్తబాటు ఇంకెందుకు బయలుదేరిపోదాం అంటానికి వీళ్ళు ఏం చేయాలి? 1వ లైన్లో ఉంది ఎత్తబాటు జరుగుతుందన్నా కూడా ఇక్కడ మీరు పని చేయాలి. 1వ లైన్ నుంచి 2వ లైన్కి వచ్చిందన్నా కూడా మీరు పని చేస్తూనే ఉండాలి. దాంతో మీకు సంబంధం లేదు. మీకు సంబంధం వల్ల ఏంటి? ఆ పనిలో మీరు ఉన్నారా లేదా? ఆ చిట్ట చివరి సెకండ్ అయినా మళ్ళీ ఎవడైనా మోసం చేయొచ్చు. అందుకని నీ యొక్క పనిలో, నీ యొక్క డ్యూటీలో, నీ యొక్క బాధ్యతలో నువ్వు సరిగా నీ యొక్క స్థానంలో నిలబడినప్పుడు నిన్నెవడు పడగొట్టలేడు, నిన్నెవడు తోసేయలేడు. కాబట్టి ఈరోజు మన పని ఏంటంటే ఆ పని, ఆయన యొక్క పని మనం చేయటమే. ఆమేన్. ఆ కారణం చేతనే అరగంట సేపు పరలోకమందు నిశ్శబ్దం ఉండెను. 7 ఉరుములు తమ స్వరములు పలికినవి. ప్రభువుని రాకని గురించి వ్రాయవద్దని యోహానుకి ఆజ్ఞాపించబడు. ఆయన యోహానుతో ఏమంటున్నాడు? ఆయన యొక్క రాకడ గురించి సంబంధించింది మర్మంగా దాన్ని ఓపెన్ చేయొద్దాను. ఆ కారణం చేత ఈరోజు చాలా మంది ఏమంటారంటే ఎత్తబాటు అయిపోయింది అంటాడు. అప్పుడు ఎత్తబాటు అయిపోయి మనం వెళ్ళే పాలనలో ఉన్నాం అంటాడు. 64వ సంవత్సరంలో ప్రవక్త దీని గురించి మాట్లాడు. 63వ సంవత్సరము జూలై నెలలో 28వ తారీఖు మాట్లాడే వర్తమానం. ఆయన ఎట్లు వచ్చునో, ఎప్పుడు వచ్చునో అనే సంగతి మాత్రము ఇంకా బయలుపరచబడలేదు. అది తెలియకునుడే మంచిది. మరి మహానుభావులు ఉన్నారు మనోళ్ళందరూ. కొద్దిమంది వీళ్ళు ఏం చేశారంటే 63లోనే ఫిబ్రవరి 28వ తారీఖు మేఘం వచ్చినప్పుడు ఎత్తబాటు అయిపోయింది అంటున్నారు. మరి ఈయనేమో జూలైలో, అదే సంవత్సరం జూలైలో, అంటే ఫిబ్రవరి తర్వాత 5 నెలలకి ఆయన ఇంకేమంటున్నాడు? ఆయన ఎట్లు వచ్చునా ఎప్పుడు వచ్చా సంగతి ఇంకా తెలియలేదు అంటున్నాడు. మరి ఎవరు మాట నమ్మాలి ఇప్పుడు మనం? ప్రవక్త చెప్పిందే నమ్మాలా, లేదంటే వీళ్ళు ఎవరు వచ్చి చెప్పింది నమ్మాలా? ఎందుకంటే దేవుడు ఎవరికి బయలుపరుస్తాడు? ప్రవక్తకి బయలుపరుస్తాడు. మళ్ళా ఈ ప్రబోధులందరూ వీళ్ళు ఎక్కడి నుంచి అంటే ప్రవక్త చెప్పిన వర్తమానంలోంచి మళ్ళా కోడలు తీసుకుని వస్తారు. మీ గతంలో చెప్పాను,
విజయవాడ నుంచి వైజాగ్ వెళ్ళాలి. మీరు విజయవాడ బస్సు ఎక్కారు. విజయవాడ నుంచి కొంత దూరం పోగానే ఏలూరు రాగానే అక్కడ మీకు ఒక బోర్డు కనిపిస్తుంది, వైజాగ్ అని. ఏలూరులోనే మీకు ఒక బోర్డు కనిపిస్తుంది, వైజాగ్ అని. తెలుసా మీకు? అయితే అక్కడ ఏముంటుందంటే అక్కడి నుంచి ఇంకా 350 కిలోమీటర్లు వస్తుంది. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఏలూరు దగ్గర చూసి ఇక్కడ ఏముంది బోర్డు, అదిగో వైజాగ్ దిగిపోండి, ఇక్కడ వైజాగ్ ఇదే అంటారు. ఆ కింద ఇంకా ఉన్నదని తెలియాలి కదా. అలాగే ఇక్కడ ఏదో ఒక కోట చదివి ఎత్తపాటు అయిపోయింది, మేఘం వచ్చింది, క్రీస్తు వచ్చాడు, శిరస్సు వచ్చింది, గెలిపోయిన మరన్నాడు. ప్రాపర్టీ చెప్పిన మాట ఒకటి మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథంలో 10వ అధ్యాయంలో ఆయన కిందకి వచ్చాడు. మొదటి వచనంలో He came down to the earth as a mighty angel. ఒక బలిష్ఠుడైన దూతగా ప్రభువైన యేసుక్రీస్తు కిందకు వచ్చాడు. ఆ వచ్చింది ఎవరయ్యా అంటే ప్రభువైన యేసుక్రీస్తే. There is no doubt about it. But it was not second coming of Jesus Christ. అదే సమయంలో అది యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ కాదండి. రెండవ రాకడలో ఆయన ఎలాగ రావాలో తెలుసా? ఏ రీతిగా అయితే ఆయన భూమి నుంచి పైకి వెళ్ళాడో అదే రీతిగా కిందకి రావాలి. అంటే యేసుక్రీస్తు భూమి నుంచి పైకి వెళ్ళినప్పుడు పుస్తకాలు పట్టుకెళ్ళాడా? షూర్. ఇంకెవరు పట్టుకుని వెళ్ళాడా? మరి పైనుంచి వచ్చాడు ఆయన ఎలా రావాలి? విత్ ఎంప్టీ హ్యాండ్స్, కాళ్ళు చేతులు కిందకి రావాలి. అంటే ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో 1వ వచనంలో కిందకు వచ్చిన దేవుడి చేతులు ఏముందంటే విప్పబడిన ఒక చిన్న పుస్తకం ఉంది. ఏంటది? 7 seals. ఆ 7 ముద్రలు తెరవటానికి అది ఎవరు తెరవటానికి వీల్లేదు కాబట్టి ఆయన కిందకి రావాల్సి ఉన్నది. అది ఆయన కిందకి వచ్చింది దేని కొరకంటే ముద్రలు తెరవటానికి. ఎందుకు తెరవాలి ముద్రలు? ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో 7వ వచనంలో దేవుని యొక్క ప్రవక్త యొక్క పరిచయం పూర్తి అవ్వాలంటే ముద్రలు తెరవబడాలి. ఆమేన్. ఆ ముద్రలు తెరవబడాలంటే ముద్రలు తెరవాల్సింది ఎవరు? విలియం బ్రనహాం కెనాట్ ఓపెన్ ది సీల్స్. విలియం బ్రనహాం అనే వ్యక్తి ఎప్పటికీ కూడా 7 ముద్రలు తెరవలేడు. ముద్రలు తెరవాల్సింది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆ తెరిచిన మర్మము ఈయనకి చెప్తే ఈ మర్మము ఈయన ఆయన యొక్క వధువుకి చెప్పాలి. మరి ముద్రలు ఆయనకి ఇవ్వగానే ఎత్తుబాటు అయిపోయినట్లయితే ఈయన ఆ యొక్క మర్మాన్ని వధువుకి చెప్పకుండా వధువు ఎలా పరిపూర్ణం అవుతుంది? గమనిస్తారా? దేవుని యొక్క వాక్యము వధువులోకి పూర్తిగా రాకముందుగానే ప్రవక్త వెళ్ళిపోతే, వధువులోకి పూర్తిగా రాకముందుగానే దేవుడు పరిచర్య ఆపేస్తే వధువు పరిపూర్ణతలోకి ఎప్పుడు రావాలి? సో వాడు చెప్పే డాక్టరీను అది దేవుడి దగ్గర నుంచి వచ్చింది కాదు, అది మానవుల యొక్క జ్ఞానములో వచ్చి పుట్టినది. ఈరోజు అదే మనం మాట్లాడుకోబోతున్నాం. యోబుకి జ్ఞానం ఎక్కువ ఉన్నది. యోబు అనుకుంటున్నాడు, ఇదిగో నేను వీధుల్లోకి వెళ్తాంటే నాకు అనేక మంది శాస్త్రానికి నమస్కారం చేస్తున్నారు, నాలో ఉన్న జ్ఞానం బట్టి వాళ్ళకి నమస్కారం చేస్తారు యోబు అనుకుంటున్నాడు. అయితే ఇప్పుడు దేవుడి కిందకి వచ్చాక మాట అంటున్నాడు, భూమికి పునాది వేసినాడు వాడు. చెప్పండి, జ్ఞానం ఉందిగా. దేవుడికైనా జ్ఞానం కలిగిన వాడు ఉన్నాడా? దేవుడి యొక్క ప్రశ్న వేస్తే సమాధానం చెప్పగలిగిన వాడు ఉన్నాడా? కాబట్టి ఈరోజు నీ సొంత జ్ఞానం పక్కన పెట్టి, పుట్టుకొచ్చిన జ్ఞానం పక్కన పెట్టి, నీ సొంత ఆలోచనని పక్కన పెట్టి, నీ సొంత ప్రత్యక్షతను పక్కన పెట్టి, దేవుడు ఈ కాలానికి ఏదైతే వర్తమానం ఇచ్చున్నాడో దాన్ని మాత్రమే నీవు నేను చెప్పవలసి ఉన్నావు. స్పీక్ వాట్ ద స్పిరిట్ సేస్. 7 సంఘ కాలంలో దేవుడు యొక్క ఆత్మ ఏదైతే చెప్పి ఉన్నాడో అది మాత్రమే నీవు నేను చెప్పాలి. We don't have any other business on this earth. ఈ భూమి మీద నీకు నాకు అది కాక వేరొక పని ఏది లేదండి. Praise the Lord. గమనించండి. కాబట్టి ఈ 7 ఉరుములు ఎవరి కొరకు ఇవ్వబడింది అంటే యేసుక్రీస్తు యొక్క రాకడ గురించిన మర్మము బయలుపరిచే నిమిత్తం ఇవ్వబడ్డాయి. ఆమేన్. 7 ముద్రలు దేని నిమిత్తం ఇవ్వబడ్డాయి అంటే వధువు నిమిత్తం ఇవ్వబడ్డాయి. 7వ దూత యొక్క పరిచయం ఎవరి నిమిత్తం అంటే వధువు నిమిత్తమై ఉన్నది. కాబట్టి ఇదంతా దేని కొరకంటే వధువుని పరిపూర్ణతలోకి నడిపించడానికి. హల్లెలూయా. కాబట్టి గమనించండి, ఇప్పుడు దేవుని యొక్క రాజ్యంలోకి మనం అడుగు పెట్టాలంటే మనము కూడా ఆయనలాగా మారాలి. ఆయన అనగా ప్రభువైన యేసుక్రీస్తు లాగా. యేసుక్రీస్తు ఏమై ఉన్నాడంటే పరిపూర్ణమైన వాక్యం. సో మనం ఏమవ్వాలి? ఇప్పుడు ఆయన్ని కలవాలంటే నీవు కూడా ఆయనలాగా మారవాలి. ఎప్పుడు ఆయనలాగా నువ్వు మారుతావు? ఆయనలో ఉన్న వాక్యమే నీలో కూడా ఉండాలి. మనకి ఈ భాష కొంచెం కష్టంగా ఉండొచ్చు, కానీ మన భాష మనం మాట్లాడుకుందాం. ఇక్కడ తల ఉన్నది, ఇక్కడ శరీరం ఉన్నది. ఈ తలలో ఉన్న నరములే ఈ శరీరంలో కూడా ఉంటాయి, అంతేనా? ఈ తలలో ఈ శరీరంలో రక్తము ఇక్కడ ఒక రకం, ఇక్కడ ఒక రకం ఉంటుందా? ఇక్కడ ఓ పాజిటివ్ ఉంటే ఇక్కడ బి నెగిటివ్ ఉంటుందా? ఉండదండి. ఏముండాలి? ఇట్ షుడ్ బి సేమ్.
DNA షుడ్ బి సేమ్, ఒకటే ఉండాలి. ఇప్పుడు ఈ తల ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తుంది అనుకోండి, తల ఒకటే పోతుందా? ఏం చేయాలి? శరీరము దాన్ని వెంబడించాలి. తల ఆలోచన చేసింది, శరీరం ఫాలో అయ్యాడు. క్రీస్తు ఆయన యొక్క ఆలోచన మనకి బయలుపరిచాడు. శరీరం అనగా ఈ సంఘము దాన్ని వెంబడించాలి. దర్శా అంటే ఈ రోజు మనం ఏమవ్వాలంటే ఆయన ఏదైతే చెయ్యాలనుకుంటున్నాడో, ఏదైతే చేయమని మనకి చెప్పాడో, ఆయన ఎలాగైతే మనం ఉండాలని ఆశపడున్నాడో మనము అలాగే చెయ్యాలి. దర్శా ఆయన నీ నుంచి నా నుంచి ఆశిస్తున్నది ఒకటే, ఆయన ఏం చెప్పాడో దానిని యాజ్ ఇట్ ఈస్ గా నువ్వు చేయటమే. ఆమేన్. ముగింపుకు వస్తుంది. గాడ్స్ ప్రొవైడెడ్ వే, దేవుడు ఏర్పరిచిన మార్గం మనం వర్తమానాన్ని మాట్లాడడం. సటన్లీ గాడ్ హ్యాస్ ఏ ప్రొవైడెడ్ వే. ఇప్పుడు దేవుడు మనకి నిశ్చయంగా ఒక మార్గాన్ని ఏర్పరిచాడు. యు సే యు ఆర్ సమ్ ఆఫ్ దట్ న్యూ కైండ్ ఆఫ్ రిలీజియన్. ఒక సహోదరుడు దగ్గరికి వచ్చి ఒకళ్ళు ప్రశ్న అంటున్నారు, ఇలా అడగచ్చు, యు ఆర్ సమ్ ఆఫ్ దట్ న్యూ కైండ్ ఆఫ్ రిలీజియన్. నువ్వేదో ఒక నూతన మతము, నువ్వు మతానికి సంబంధించిన వ్యక్తులు నువ్వు కలిగినట్టుగా ఉన్నావే అంటున్నాడు. నవ్వుతున్నాడు, నో సార్, లేదయ్యా, ఐ గాట్ ఎ బ్రాండ్ న్యూ కేస్ ఆఫ్ దట్ ఓల్డ్ కైండ్ ఆఫ్ రిలీజియన్. జాగ్రత్తగా అన్నారా? ఏంటంటారు? ఏ బ్రాండ్ న్యూ కేస్ ఆఫ్ దట్ ఓల్డ్ కైండ్ ఆఫ్ రిలీజియన్. వీళ్ళంతా పాత తరం వాళ్ళే, అయితే వీళ్ళు ఇప్పుడు నూతనంగా తయారు చేయబడిన వాళ్ళు, అదే రకంగా ఉన్నారు. అయితే ఇది కొత్తగా నీకు కనిపిస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు పొందుకున్న ఆత్మను బట్టి. ఆమేన్. ఎందుకని వాళ్ళు ఆ మాట నాకు చెప్తారు చూడండి. వే బ్యాక్ బిఫోర్ దెర్ వర్ ఈవెన్ వాజ్ ఎ వరల్డ్. భూమికి పునాది అనేది లేకముందు, లేదా పునాది వేయడానికి కన్నా ముందు, దే హ్యాడ్ షౌటింగ్ రిలీజియన్. ఎవరున్నారు అక్కడ? కేకలు పెట్టే ఒక గుంపు అక్కడ ఉన్నారు. ఎక్కడండి? భూమికి పునాది వేయడానికి కన్నా ముందుగా. వేర్ వాజ్ యూ? అప్పుడు నీవు ఎక్కడ ఉన్నావు? గాడ్ సెడ్ టు జోబ్, దేవుడితో యోగపడుతున్నాడు, when I laid the foundation of the world, ఈ భూమికి పునాది వేసినప్పుడు, when the morning stars sang together and the sons of God shouted for joy. ఉదయ నక్షత్రములు దేవుడి యొక్క కుమారులు కలిసి అరుస్తా ఉన్నప్పుడు, కేకలు పెడతా ఉన్నప్పుడు, జై జై ధ్వనులు చేసినప్పుడు నీవు ఎక్కడ ఉన్నావు? No wonder when that stone coming rolling into Jerusalem, ఆ పునాది అనేది, ఆ పునాదిలో ఉన్న ఆ చీఫ్ కార్నర్స్టోన్, మూలరాయి, ప్రధాన మూలరాయి ఏదైతే ఉన్నదో, ఆ రాయి దొర్లుకుంటా యెరూషలేము వీధుల్లోకి వస్తున్నప్పుడు, ఆ వెనకాల ఉన్న ప్రజలు, ముందున్న ప్రజలు ఆ గాడిద ముందు బట్టలు పరిచి కేకలు పెడుతున్నారు. ఎవరైనా కేకలు పెట్టేవాళ్ళు అంటే పరలోకంలో ఆల్రెడీ ఉన్నవాళ్ళు అన్నాడు. వాళ్ళే కిందకు వచ్చారు, వాళ్ళకి దేవుడు ఎవరో తెలుసు. పరలోకంలో వాళ్ళు చూస్తున్నారు, భూమి మీద ఆయన్ని వారు కనుగొన్నారు. ఆ కనుగొన్న వారు ఏం చేస్తారంటే కామ్గా ఉండరు. అలా అక్కడ శాస్త్రులు, పరిచయులు, జ్ఞానులు వాళ్ళు వచ్చి యేసుక్రీస్తుని పక్కకి పిలిచి అంటున్నారు, ఎందుకు నీ ప్రజలు కేకలు పెడుతున్నారు? వాళ్ళు ఊరకడమని చెప్పు, వాళ్ళకి కేక అయితే అని చెప్పు అన్నప్పుడు ఆయన అన్న మాట మీకు జ్ఞాపకం ఉండదా? వాళ్ళు కేకలేకపోతే రాళ్ళు కేకలేస్తాయి. దాని అర్థం ఏంటంటే కేకలు మాత్రం కన్ఫర్మ్. మన దేవుడు నిశ్శబ్దంగా ఆరాధించే దేవుడు కానే కాదండి. ఆయన ఎటువంటి దేవుడు అయి ఉన్నాడంటే ఆయన ఆరాధనలో సంతోషం కోరుకుంటాడు. ఆయన ఆరాధించే బయట చెప్తా ఉంటది, కీర్తనకారుడు దావీదు అంటున్నాడు, సంఘానికి ఎలా రావాలంటే వినబడ సంతోషంగాను ఉత్సాహంగాను. సంఘానికి ఇలా భుజాలు రాసుకొని ఇలాగ వచ్చేవాళ్ళు దేవుడు కోరుకోడండి. ఆయన ఎటువంటి వాళ్ళు కోరుకుంటారంటే, నీకు ఎన్ని సమస్యలున్నా కూడా నా సమస్యలు తీర్చే దేవుణ్ణి ఆరాధించాలి. నేను వెళ్తానా? ఆ ఆరాధనలో సమస్యలు పారిపోతాయి, శోధనలు పారిపోతాయి, ఇబ్బందులు పారిపోతాయి, అనారోగ్యం పారిపోతుంది, వ్యాధులు పారిపోతాయి, బాధలు పారిపోతాయి. ప్రతి ఒక్క శోకాన్ని ఆయన సంతోషంగాను, దుఃఖాన్ని నాట్యంగాను మార్చే దేవుడి దగ్గర వెళ్తున్నావు. కాబట్టి నీకు బాధ ఎందుకు? ఇంకా చర్చిలోంచి వెళ్ళేటప్పుడు బాధపడాలి. నేను మళ్ళా రావాలంటే 3 రోజులు పట్టుద్దో 5 రోజులు పట్టుద్దో తెలియదు కాబట్టి నువ్వు బాధపడాలి, అప్పుడు దుఃఖపడాలి. కొంతమంది వస్తారు చర్చి రాకపోతే పాస్టర్ గారు ఫోన్ చేస్తారేమో, వస్తారేమో. వీఆర్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పీపుల్, యూనో. మనం అటువంటి ప్రజలు కానే కాదండి. నీకు ఈ మానవ శరీరంలో నువ్వు ఉండగా నీకు బాధలు లేకుండా ఉండటం అసాధ్యం. ప్రతిరోజు
అన్ని కింద మల్లెపూలో లేదా గులాబీ పూలో పరిస్థితి దాని మీద నడుచుకుంటూ వెళ్ళిపోతాడు ఊహించుకోవద్దు. యువర్ లైఫ్ విల్ నాట్ బి లైక్ దట్. నీ యొక్క జీవితము ఆ రకంగా ఉండదు. బైబిల్ చెప్తా ఉంది, నీ క్రిస్టియానిటీలోకి వచ్చిన జీవితము అది ముళ్ళ మీద నడిచేట్టే ఉంటది కానీ పూల మీద నడిచేట్టుగా ఉండదండి. అయితే ఇక్కడ రహస్యం కూడా చెప్పాలి, అదే సమయంలో శ్రమలు వస్తాయి. అయితే ఆ శ్రమలు ఉన్న కాలంలో దేవుడు మీతో పాటే ఉంటాడు. ఆ ముళ్ళు మీ కాలికి తగలకుండా తీసేసే బాధ్యత దేవుడు కలిగి ఉన్నాడు. అయితే నువ్వు చేయాల్సింది, నీవు ఆయనతో పాటు నడుస్తున్నావా అది సమస్య ఏదైనా కానీ, సిచ్యువేషన్ ఏదైనా కానీ, పరిస్థితి ఎలాగైనా ఉండని, చూడటానికి అంధకారంగా ఉండని, అది భయంకరంగా అనిపించని, అది భయపెట్టేది గానో, బాధ పెట్టేది గానో, హింస పెట్టేది గానో, నిన్ను పడేసేది గానో, తోసేసేది గానో, నీ మీద ఎక్కి కూర్చుంటేది గానో ఉండవచ్చు. అయినప్పటికీ డోంట్ లీవ్ యువర్ కాన్ఫిడెన్స్, డోంట్ లీవ్ యువర్ ఫెయిత్. నీ యొక్క విశ్వాసాన్ని, నమ్మకాన్ని వదిలిపెట్టద్దు. No matter what happens to you, the grace of God is with you. ఏది ఏమైనప్పటికీ కూడా దేవుడి యొక్క కృప నేను విడిచిపెట్టుకోడు. కృప అంటే గంటకు అరగంటకి ఇవ్వలేదని దేవుడు జీవిత కాలానికి ఇచ్చున్నాడు. హల్లెలూయా. సో నువ్వు ఈ రోజు ఇంట్లో నుంచి బయలుదేరి సంఘానికి వచ్చావంటే నువ్వు ఒక్కడినే రాలేదు. మనం ఒక మాట చెప్తున్నాడు, ఈ రోజు మీరు కూర్చుంటే చర్చ్ లో మీ పక్కన మీ యొక్క శరీరం కూర్చుంది అన్నాడు. దిస్ ఈస్ యువర్ బాడీ, ఇస్ ఎర్త్లీ బాడీ. ఇది భూ సంబంధమైన శరీరము, ఇది ఇక్కడ ఉన్నది. అయితే దీని పక్కన ఇంకొక శరీరం ఉన్నది, దట్ ఈస్ యువర్ థియోఫనీ. నీ యొక్క థియోఫనీ అది. అయితే ప్రభువు అంటున్నాడు, మొట్టమొదటిగా నీ యొక్క థియోఫనీ తయారు చేశాకే దేవుడు నీ శరీరం తయారు చేశాడు. సో నీ పక్కన ఉన్నది ఏంటంటే దేవుడి చేతితో తయారు చేసినది, మరణము లేని శరీరం నీ పక్కన ఉన్నది. సో అది ఈ రోజు నీ పక్కనే నడుస్తా ఉన్నది. మళ్ళా దేవుడు ఏం చేస్తాడంటే ఆ థియోఫనీ నీ పక్కన ఉంచిన ఆయనే నీ పక్కన దేవుడి యొక్క దూతల్ని కాపాడుతున్నాడు. అది ఇక్కడే కాదని బైబిల్ చెప్తా ఉన్నది, నువ్వు మరణించి సమాధిలో పాతి పెట్టబడిన ఆ సమాధి దగ్గర దేవుడి యొక్క దూతల్ని కాపలా కాస్తా ఉంటాడు. సో ఇప్పుడు చెప్పండి, ఆయన మనం వదిలిపెట్టాడా? ఇక నీకు భయం దానికి. అయితే నీ నమ్మకం కలిగి ఉండాలి. ఏ నమ్మకం? నా పక్కన ఎవరు ఉన్నారు? ఒక పక్కన థియోఫనీ ఉన్నది, దట్ ఈస్ వెయిటింగ్ ఫర్ మీ. ఈ శరీరము సరిగా ఉండి వాక్యానుసారంగా జీవించి వాక్య క్రమంలో ఉండి ఇవి ఈ కాలానికి ఇవ్వబడిన ప్రత్యక్షానుసారంగా జీవించినట్లయితే ఖచ్చితంగా ఈ శరీరంలో నుంచి ఆత్మ వెళ్ళినప్పుడు దాని లోపలికి వెళ్తారు. నీకు ఆ నమ్మకం ఉన్నదా? నమ్మకం ఉండే భయపడవు. ప్రైజ్ ది లార్డ్. నీకు ఆ నమ్మకం ఉండి ఆ శరీరం చూడగలిగే స్థితిలో నీవు ఉన్నావంటే నీకు ఇటు పక్కన దేవుడు యొక్క దూతలు కాపలా ఉన్నాడు. ఆమేన్. ఈ దూత సొంతంగా ఏ పని చేయడండి, ఈ దూత ఆజ్ఞాపించబడి నీ దగ్గరికి వచ్చినవాడు. హల్లెలూయా. బైబిల్లో ఉంది, దానియేలు ప్రార్థన చేస్తున్నప్పుడు దానియేలు దగ్గరికి వచ్చి గాబ్రియల్ దూత ఒక మాట అన్నాడు. ఎంతమంది జ్ఞాపకం ఉండదు? 9th చాప్టర్ దానియేలు. దేవుని యొక్క దూత ఒక మాట అన్నాడు, గాబ్రియల్ వచ్చి ఒక మాట అంటున్నాడు, దానియేలు నీవు బహుప్రియుడు గనక నువ్వు విజ్ఞాపన ఆరంభించినప్పుడు పరలోకములో ఈ సంగతి నీకు బయలుపరచబడినని ఒక ఆజ్ఞ బయలుదేరను. ఈ సంగతి నీకు తెలియజెప్పాలి, కిందకి ఎవరు వెళ్తారు అని ఒక ఆజ్ఞ బయలుదేరితే ఆ ఆజ్ఞ పెట్టుకుని ఇదిగో కిందకు వచ్చాను అంటే దేవుని యొక్క దూత ఎలా వస్తున్నాడు? ఆజ్ఞను బట్టి. దానియేలు ఎవరు? బహుప్రియుడు. మరి ఈ కాలంలో యేసుక్రీస్తు రొమ్మును ఆనుకున్న శిష్యుడు ఎవరు? ప్రకటన గ్రంథం రాసిన యోహాను. ప్రకటన గ్రంథం రాసిన యోహాను ఎవరై ఉన్నారంటే వధువుకి సదృశ్యమై ఉన్నారు. ఇస్ రైట్? 4వ అధ్యాయంలో భూమి విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళింది ఎవరు? ప్రకటన గ్రంథం రాసిన యోహాను. ఆ యోహాను ఈ కాలపు వధువుకి సదృశ్యమై ఉన్నాడు. మరి దానియేలు బహుప్రియుడు కాబట్టి దేవుడు దూతను పంపించాడు. యోహాను కొరకు దేవుడే ఆ పద్మాసనంలోకి కిందకి దిగి వచ్చున్నాడు. మరి ఆయన బహుప్రియుడే, ఈయన బహుప్రియుడే. మరి మనమేమై ఉన్నాము? మరి మనం బహుప్రియులం కాదా? మరి మన కోసం దేవుడు దూతను పంపించరా? పరిశుద్ధాత్మని ఆయన వదిలిపెట్టిందే మన కొరకు, పరిశుద్ధాత్మ పంపించిందే మన కొరకు. మనం పొరపాటు పడి తప్పులు చేసి దారి తప్పిపోతామని చెప్పి దేవుడు ఏం చేశారంటే, ఇదిగో నేను పైకి వెళ్ళిపోయి మీ కొరకు పరిశుద్ధాత్మను పంపుదును. ఆయన వచ్చి ఏం చేస్తాడు? నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించానో ఆయన వాటినే మీకు మళ్ళా బోధించి వరిస్తాడు. కొత్తవి చెప్పడు. There is no other doctrines, there is no other dogmas. మానవులు తయారు చేసిన కల్పిత సిద్ధాంతాన్ని బోధించడు కానీ నేను మీకు చెప్పిన ఆయన మళ్ళా మీకు బోధిస్తాడు. Praise the Lord. కాబట్టి ఈ రోజు నిజంగా మనము ఆ దేవుని యొక్క కుమారులు కుమార్తెలు అయినట్లయితే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆయన మనం గుర్తించాలి.
దేవుడు యోబుతో ఈ సంగతులు మొత్తం మాట్లాడగానే యోబుకి ఆయన ఎవరో తెలుసు. మరి ఈ రోజు అదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నా, దేవుడు భూమికి పునాది వేసినప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? వినబడలేదా? రైట్. దేవుడు భూమి ఆకాశం తయారు చేసినప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? షూర్. దేవుడు సూర్య చంద్రుని తయారు చేసినప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? భూజంతువులు తయారు చేసినప్పుడు. ఇప్పుడు ఇంకో పెద్ద రహస్యం ఉన్నది, ఆయన ఆలయం తయారు చేసినప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? అంటే మీరు మొత్తము చూశారు, ప్రతి దానికి మీరే సాక్షులు. అయితే ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మనకు ఒక సమస్య ఉన్నది, పెద్ద సమస్య. ఏంటో తెలుసా? అది ఆమ్నేషియా. ఏంటది? స్పిరిచువల్ ఆమ్నేషియా. మనకి లోపల హార్డ్ డిస్క్ ఉంటుంది. కొంతమందికి ఎంబీలో ఉంటుంది, కొంతమందికి జీబీలో ఉంటుంది, కొంతమందికి టీబీలో ఉంటుంది. ఎంబీ అంటే ఇంతే, జీబీ అంటే కొద్దిగా ఎక్కువ, టీబీ అంటే ఇంకొద్దిగా ఎక్కువ సైజ్ అనమాట. ఎక్కువ స్టోర్ చేసుకోవచ్చు. అయితే మనకున్న సమస్య ఏంటంటే భూమి మీద మానవుడిగా పుట్టిన కారణం చేత మనకు పెద్ద సమస్య ఉన్నది. ఏ సమస్య తెలుసా? అనవసరమైన వాటిని స్టోర్ చేసుకునే ఒక అలవాటు మనకున్నది. మా కోపం తెచ్చుకోవద్దు, మళ్ళా తెచ్చుకుంటారా? తెచ్చుకున్నా పర్వాలా, చెప్తాను నేను. కొంతమంది షాపింగ్కి వెళ్తారు స్త్రీలు, ఏం కొంటారు? నిజం చెప్పండి అమ్మ. మీకు ఇంట్లో అవసరం లేకపోయినా కొన్ని కొనొస్తారు, ఇంటికి వచ్చే తిడతారు, ఇది కొనకుండా వేస్ట్ అయిపోయింది. అలాగే మన మైండ్ కూడా కొన్ని మనకి అనవసరం అయినా లోపల పెడతాం. దాన్ని నింపాలి, బకెట్ నిండాల. షాపింగ్కి వెళ్తే ఏం చేయాలి? మార్కెట్కి వెళ్తే కూరగాయల మార్కెట్కి ఆ సంచి బుట్ట నిండాల. అలాగే మనకి ఎవరితో కొన్ని సంగతులు మాట్లాడితే ఏమవ్వాలా? బుర్రంతా నిండాలి, మైండ్ నిండాలి. అప్పుడు మనకి తృప్తిగా ఉంటుంది. అడుగు మీద కూర్చున్నా బయట ఇంటి ముందు దేనికోసం? చూస్తూ ఉంటాం, ఇటు చూసి ఏంటమ్మో చూస్తున్నాడు, ఈరోజు ఇంకా ఆర్డర్ రాలా, ఏ సంగతి తెలియట్లా. అంటే ఏంటి? బుట్ట ఖాళీ ఇక్కడ. నేను అంటాను, ఆపలేదు. నువ్వు ఇంట్లో కూర్చొని మోకాళ్ళ మీద ఉండే హృదయం నిండదా? దేవుడు ఒక ఆత్మ నీ దగ్గరికి రాదా? నీకు కావాల్సిన కుటుంబాన్ని సరిచేయదా? నీకు కావాల్సిన ప్రత్యక్ష దేవుడు దయచేయడా? అయితే ఇక్కడ ఏంటి? అది ఇంపార్టెంట్ కాదు నీ దృష్టిలో. నేను పొద్దున్న లేవగానే ప్రార్థన చేసే పాస్టర్, నీకు వీధిలోకి వెళ్ళి ఖాళీగా కూర్చొని ఎవరో వస్తారని చెప్పి ఎదురు చూసి అంత ఖాళీ ఉన్నప్పుడు అది ప్రార్థనలో పెడితే ఎంత బాగుంటుంది. దేవుడు యొక్క ఆత్మ సంతోషపడదా? అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ సమయాన్ని నువ్వు ప్రార్థన చేయాలి అన్న విషయము గుర్తురా లేకుండా నీ యొక్క మతి మరుపు చేస్తుంది. అర్థమవుతున్న మాటలు? నీ ఖాళీగా ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేయాలన్న విషయం నీకు గుర్తు రాదండి. 100కి 70 మందికి గుర్తురాక పని చేస్తున్నారు, గుర్తొస్తే అలా పని చేయలేరండి. నిజంగా దేవుడికి సంబంధమైన వాడు ఆ విషయం గుర్తొస్తే భయపడతాడు. ముందు ఎంత సమయం దేవుడు నాకు ఇచ్చారా ప్రార్థన చేయడానికి, నేను చేయటం లేదా? అది భయం కాదు, అది ప్రైజ్ ది లార్డ్. గమనించే, నువ్వు నిజంగా దేవుళ్ళలో ఉంటే ఎటువంటి భయం కలిగి ఉంటావంటే, యోబు ప్రతి దినము తన ఇంట్లో బలి అర్పణ చేశాడు. నిజమేనా? ఎందుకోసం? తన కోసం, తన బిడ్డల కోసం. ప్రతి ఒక్కరిని కూర్చోబెట్టాడు. పెద్ద కొడుకుని, చిన్న కొడుకుని, పెద్ద కూతుర్ని, చిన్న కూతుర్ని, అల్లుడిని, కోడల్ని, పిల్లల్ని, మనవరాలు మొత్తం కూర్చోబెట్టి ఒక పెద్ద భోజన బలి ఏర్పాటు చేసి దాని ముందు కూర్చొని బలి అర్పించిన తర్వాత వాళ్ళు బలు ప్రారంభించారు. దేనికోసం అంటే ఎవరన్నా తప్పు చేశారేమో. ఈరోజు నిజంగా ఇంట్లో ఉండేవాడు ఏ ఒక్కరైనా కానీ కుటుంబం మొత్తము ఆ రీతిగా ప్రార్థన చేస్తా ఉన్నట్లయితే, యోబు యొక్క కుటుంబం ఎటువంటి ఉన్నతమైన స్థితిలో దేవుడు యొక్క జీవితాన్ని ముగించాడో ఆ రీతిగా మన జీవితంలో మనం ముగిస్తాం. అంత ప్రార్థన పనులుగా ఉంటున్నాము మనం. నిజంగా దేవుళ్ళలో ఉంటే మనం అలాగే ఉంటామండి. అసలు ముందుకెళ్తున్నాం. వారు యెరూషలేములోకి వచ్చిన ఆ పరలోకం నుంచి వచ్చిన పునాది రాయి, ఆ మూలరాయి, ప్రధాన మూలరాయి యెరూషలేము వీధుల్లోకి వచ్చినప్పుడు దాన్ని గ్రహించిన వారు కేకలు పెట్టారు, దాన్ని గుర్తించిన వారు కేకలు పెట్టారు. అలాగే ఈ రోజు ఈ వర్తమానం మన మధ్యలోకి వచ్చినప్పుడు ఈ వర్తమానం ఎవరో ఒక వ్యక్తిని తెచ్చాడని కాదు, కానీ ఈ వర్తమానము పరలోకం నుంచే వచ్చిన ఎరిగిన వారు కేకలు పెడతారు. గమనించండి, అక్కడ యేసుక్రీస్తు దేని మీద వచ్చాడు? యెరూషలేము వీధుల్లోకి గాడిద మీద. ఇప్పుడు చెప్పండి, వాళ్ళు గాడిదను చూసి కేకలు పెట్టారా?
యేసుక్రీస్తు కేకలు పెట్టారు. మరి ఈరోజు చాలా మంది వర్తమానం చెప్తుంటే ఇది బ్రహ్మణం బోధించేమంటారండి. గాడిద యేసుక్రీస్తు తెచ్చిందా? చెప్పండి. ఈ రాళ్ళుకి మీరు కానీ అరవకపోతే ఈ రాళ్ళు కేకలు పెడతాయి అన్నారు. దేవుడు అవసరమైతే రాళ్ళకి పిల్లలను పుట్టిస్తానన్నాడు. ఆ గాడిదను తెమ్మన్నది ఎవరు? ఆ గాడిద ఎక్కడ ఉందో చెప్పింది ఎవరు? ఆ గాడిదని దర్శనంలో చూసింది ఎవరు? ఆ గాడిద కావాలని రాసిన ప్రవచనం ఎవరిది? దేవుడు యేసుకి ఇచ్చే ప్రవచనం. మరి ఆ ప్రవచనం ఆయన నెరవేర్చాలి. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చింది ప్రవచనాలు నెరవేర్చడానికి. మరి అదే నిజమైతే ఆయన ప్రవచనం నెరవేర్చుకుంటూ పోతున్నాడు. అక్కడ గాడిదకి ప్రాముఖ్యత లేదండి. అలాగే ఈ రోజు ఏ శరీరం అయినా దీన్ని బోధించవచ్చు. ఇక్కడ శరీరాలకు ప్రాధాన్యత లేదండి. ఆ బోధించిన వర్తమానానికి మాత్రమే ప్రాముఖ్యత. అది పరిశుద్ధమైనది, అది పవిత్రమైనది, అది పరలోకపు మన్నాయి ఉన్నది దేవుని యొక్క వాక్యం అంటే. ఈ రోజు ఆ వాక్యము నీవు నేను కలిగి ఉన్నావంటే నువ్వు దేవుని నేరుగా కలిగి ఉన్నావని. కాబట్టి అది గ్రహించిన వాడు కేకలు పెడతాడు. అది గ్రహించిన వాడు సంతోషపడలేడు, వాడి సంతోషం ఉండదు. అయితే నిజంగా నేను దేవుణ్ణి ఎరిగాను, నేను దేవుణ్ణి కలుసుకున్నాను వాళ్ళు మాత్రం సంతోషపడతారు. Praise the Lord. And then starch priest and said, make them hold their peace. వాడు పక్కన వాళ్ళు అందరూ వచ్చాడు, అయ్యా వాళ్ళు కేకలు పెడుతున్నారు, కొద్దిగా కాము ఉండమని చెప్పండి అంటే యేసుక్రీస్తు అన్నాడు, if they hold their peace, వాళ్ళు కానీ సమాధానంగా ఉండి కేకలు పెట్టకపోయినట్టయితే the rocks will immediately cry out. వాళ్ళు ఆపేరా కేకలు పెట్టడం, ఎమ్మటి రాళ్ళు కేకలు పడతాయి అన్నాడు. విత్ నో గ్యాప్, ఎటువంటి ఖాళీ లేకుండా కేకలు పెడతారు. సంథింగ్ హ్యాస్ టు టేక్ ప్లేస్. ఎస్ సార్. వాడి కేకలు ఎందుకు పెడుతున్నారంటే వాళ్ళ హృదయంలో దేవుడు యొక్క ఆత్మ వాళ్ళు నడిపిస్తున్న సంతోషాలు బట్టి వాళ్ళు కేకలు పెడుతున్నారు. ఈ రోజు మన సంఘానికి వచ్చి ఎందుకు ఆరాధన చేస్తున్నామంటే మన హృదయం లోపలికి దేవుడు వస్తున్నాడు, వచ్చాడు, మాట్లాడబోతున్నాడు, నన్ను సరిచేస్తాడు, నేను ఎవరో నాకు తెలియజేస్తాడు అని మనం సంతోషపడుతున్నామండి. అలాగే అక్కడ ఉన్న ప్రజలు యేసుక్రీస్తుతో 3,5 సంవత్సరాలు పరిచయం చేసి ఆయన ఎవరో గ్రహించిన దాన్ని బట్టి వాళ్ళు సంతోషపడుతున్నారు. ఈ రోజు మన వర్తమానంలోకి వచ్చి ఎంతకాలం అయింది? 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 8 ఏళ్ళు, సంఖ్య తెలియదు, సంవత్సరం అయి ఉండొచ్చు. 3,5 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎన్ని కేకలు పెడితే మరి ఇన్నేళ్ళు మనం ఎన్ని కేకలు పెట్టారు? దేవుని నామానికి మహిమ కలిగి ఉండాలి. అయితే అందరూ కూడా స్పందించలేరండి. గత వారం కూడా మీకు చెప్పాను, ఈ వారం మళ్ళా నేను జస్ట్ రిపీటింగ్ ఇట్. ప్రవక్త అంటాడు, దేవుని యొక్క వాక్యము చెప్తా ఉన్నప్పుడు, దేవుని యొక్క ఆత్మ మన మధ్య సంచారం చేస్తున్నప్పుడు ఆమెన్ అని చెప్పలేకపోవటమే అన్నిటికన్నా పెద్ద వ్యాధి అన్నాడు. ఎందుకన్నాడంటే దేవుడు యొక్క ఆత్మని తెలుసుకున్న వాళ్ళు కామ్గా ఉండలేరు. ఆ ఆత్మ లోపలికి వచ్చినప్పుడు అది ఎలాగుంటుందంటే ఒక నీటిలోంచి బుడగ బయటకు వచ్చినట్టుగా ఉంటుంది. ఆ బుడగ లోపలే ఉండొచ్చు కదా, అది పైకి వచ్చి ఆ బబుల్ పగిలిపోదు. ప్రవక్త అంటాడు, ఆ నీటి బుడగల దగ్గరికి వచ్చి ఒకసారి నేను అడిగినప్పుడు ఆ నీటి బుడగలు మీరు వెళ్ళి ప్రశ్నించండి, నువ్వు ఎందుకని పైకి అలా వస్తున్నావంటే ఆ నీటి బుడగ ఏమంటుందంటే నన్ను కింద నుంచి ఏదో తంతను బయటికి ఆ ఒత్తిడి తట్టుకోవడానికి పైకి వచ్చానంటుంది. ప్రజలో ఆ నీటి బుడగే అటువంటి సమాధానం చెప్పినప్పుడు మనం దేవుడి యొక్క కుమారులు కుమార్తెలు అయినప్పుడు పరలోక రాజ్యంలో ఆయనతో పాటు మనము వారసులుగా అక్కడ ఉన్నప్పుడు మరి మనం ఇంకెటువంటి ఉండాలి? ఆ వాక్యం అందరికి వచ్చిన మనం ఇంకా సంతోషంగా ఉండాలి. కాబట్టి సంఘములో నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా నువ్వు సంతోషించేవాడిగా, ఉత్సహించేవాడిగా ఉండు. నువ్వు ఎవరో తెలిస్తే ఉండు, తెలియకపోతే నువ్వు ఉండలేవు. తెలిసినప్పుడు నువ్వు తెలిసిన వాడిగా ఉంటావు కానీ తెలియని వాడిగా ఉండు. ఏమే చివరి మాటగా ఆఫ్రికా దేశం నుంచి ఒక బానిసని పట్టుకున్నారు. ఈ బానిసని తీసుకొని వచ్చి ఒక చోట పెట్టారు. బానిసలు కొనుక్కోవడానికి వేరే దేశం నుంచి ఒక ఆయన అక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు బానిసలు అందరినీ అడుగుతాడు, ఈయనంత ఆయనంత అంటే ఈయన $5, ఈయన $10, ఈయన $50 అని చెప్తున్నాడు. కొనుక్కుంటున్నాడు. పక్కన ఒంటి మీద వస్త్రాలు చిరిగిపోయి ఉండి ఈ పైనుంచి ఇక్కడ ఇలాగ ఒక చిరిగిపోయిన వస్త్రంలో చేతి మీద ఇలా వేసుకొని ఒక వ్యక్తి నడుస్తూ ఉన్నాడు. అందరు బానిస ఇలా కుంగిపోయి నీరసించిపోయి గోడ కానుకొని ఆ రకంగా ఈ రకంగా ఉంటే ఇతను మాత్రం మధ్యలో టీవీగా నడుస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ వచ్చిన వ్యక్తి అన్నాడు, నాకు ఆ బానిసని నేను కొనుక్కుంటానన్నాడు. ఈ అమ్మే వ్యక్తి అంటే నేను ఆయన అమ్మను అన్నాడు. ఎందుకని అమ్మన్నాడు? అతను బానిసే అన్నాడు. ఆ బానిసే. అమ్మవా? నేను అమ్మను. ఎందుకని అమ్మన్నాడు? నేను అమ్మను అంతే అన్నాడు. సరే అడిగాడు, వాళ్ళు తినే ఆహారము ఇతరులు తినే ఆహారం ఒకటేనా? ఒకటే సార్.
మరి వాళ్ళకి ఇచ్చే వస్త్రంలో ఈయనకి ఇచ్చే వస్త్రం ఒకటేనా? ఒకటే సార్. మరి వాళ్ళకి ఇచ్చే జీతం ఈయనకి ఇచ్చే జీతం ఒకటేనా? ఒకటే సార్. మరి వాళ్ళని వాళ్ళు నేర్చించిపోయారు. ఇతరేమో స్ట్రాంగ్ గా ఒక టీవీగా ఒక దప్పం కలిగినట్టుగా నడుస్తాడు. ఏంటి తేడా అడిగారు? తేడా తెలుసా? అతను ఒక రాజు కుమారుడు. ఆ సంగతి అతనికి తెలిసిన దగ్గర నుంచి అతను అలా ఉండడం బిగించేశాడు. మరి నీవు కూడా రాజకుమారుడు అయితే నువ్వు ఎలా ఉంటావు? నువ్వు నేర్పించేవాడిగా ఉంటావా? దిగాలు పడేవాడిగా ఉంటావా? జారిపోయేవాడిగా ఉంటావా? విశ్వాసం కలిగిన వాడిగా ఉంటావా? నా రాజు అనగా ప్రభువైన యేసుక్రీస్తు ఆయన యొక్క కుమారుడని తెలిసినప్పుడు నీ యొక్క ప్రవర్తన రాజకుమారులాగే ఉండాలి. ఆయన రాజు, ఆయన ప్రభువులకు ప్రభు, నువ్వు ఆయన కుమారుడు అయితే నువ్వు ఎలా ఉంటావు? ఆ రక్తము నీ లోపల ఉంటే నువ్వు అలాగే ప్రవర్తిస్తావు. నీకెవరో చెప్పాల్సిన పని లేదండి. నీ రక్తానికి తెలుసు నీవేమై ఉన్నావు. ప్రజలో కాబట్టి సమస్యను చూడద్దు. నీవెవరో నీకు తెలియాలి. జగత్తుకి పునాది పెట్టడానికన్నా ముందుగా నీవేమై ఉన్నావో, ఎక్కడున్నావో నీకు తెలియాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:6 ప్రకారము మనం ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్నాము. ఇంకొక మాట రుజువుపరిచి ముగిద్దాం. ఆదికాండము 1:26 దేవుడు మన స్వరూపమందు మన పనికి చొప్పున నరులను చేయుదుము. ఎవరైనా మాట్లాడుతుంది? దేవుడేనా? ఎవరు మాట్లాడుతున్నాడు? ప్రశ్న ఏంటో తెలుసా? జగత్తుకి పునాది వేయబట్టడానికన్నా ముందు, పునాది వేసిన తర్వాత, మానవుడు తయారు చేయడానికన్నా ముందు దేవుడిని మాట్లాడుతున్నాడు. 5 రోజులు పని అయిపోయింది. 6వ రోజు స్టార్ట్ అవుతున్నది. దేవుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఇంకా ఆదాం రాలా. రైట్. ఇప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? డినామినేషన్ అంటారు, ప్రత్యేకించి లూథరన్ భాషలు అంటారు. అదిగో అక్కడ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. ముగ్గురు ఉన్నారు అక్కడ. దానికి వాక్యం చూపిస్తావా? సపోర్ట్ లేదు. నేను చూపిస్తా సపోర్ట్. ఎఫ్సి 1:6 ప్రకారం మీరు యేసుక్రీస్తు ఆల్రెడీ ఉన్నారు. మరి ఇప్పుడు ఆయన ఎవరితో మాట్లాడాలి? ఆయనలో ఉన్న వాళ్ళతో మాట్లాడతాడు. ఇదిగో దేవుడిని, ఆదాముని మన పోలిక చొప్పున, యేసుక్రీస్తు ఆయనలో ఉన్న వధువుతో ఆయన మాట్లాడతాడు. ఇదిగో మన పోలిక చొప్పున తయారు చేద్దాం. అంటే ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? యు ఆర్ జీసస్ క్రైస్ట్. నువ్వు యేసుక్రీస్తు లోపల ఉన్నావు. ఆ సంగతి నీకు తెలియాలంటున్నా. కాబట్టి జగత్తుకి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావంటే ధైర్యంగా చెప్పండి, ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్నాను. యోబు అక్కడే ఉన్నాడు, ప్రవక్తలు అక్కడే ఉన్నాడు, ఆదాము అక్కడే ఉన్నాడు, అపోస్తలులు అక్కడే ఉన్నారు, వధువు కూడా అక్కడే ఉన్నది. కాబట్టి వధువు అక్కడ ఉంటే నేను దానిలో భాగమైనాను. కాబట్టి నేను కూడా అక్కడే ఉన్నా. సో ఐ హావ్ ఎ ప్లేస్. నాకు ఒక స్థలం ఉన్నది, నాకు ఒక స్థానం ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తు అంటున్నాడు, ఇదిగో నేను పరలోకానికి వెళ్ళిపోతాను. ఇక్కడ నుంచి, మీ మధ్యలో నుంచి నేను మీకన్నా ముందరగా పైకి వెళ్ళి మీ కొరకు, అనగా ఆయనలో ముందుగా ఎవరైతే ఉన్నారో వారి కొరకు స్థలము సిద్ధపరచగా ఆయన వెళ్తున్నాడు. సంతోషం కాదా? అది 45 గజాలు కాదండి, 60 గజాలు కానే కాదండి, 72 గజాలు కానే కాదండి. ఎన్ని గజాలు అది? యేసుక్రీస్తు మొత్తమై ఉన్నదండి. పరలోకం మొత్తం యేసుక్రీస్తుదే. మరి ఆయనలో ఉండగా ఆ పరలోకం అంతా ఎవరిదంట? భర్త సంపాదించినది ఎవరిదండి? మరి యేసుక్రీస్తు సంపాదించినది ఎవరిదండి? యేసుక్రీస్తు భార్యది. మరి ఆ భార్యలో నీవు భాగమై ఉన్నప్పుడు అదంతా నీది కాదా అంటున్నా. మరి ఇక్కడ నాకు తెలియకడతారు, ఆశ గారు నాకు స్థలం రాలేదండి, ప్రార్థన చేయండి, నాకు ఇస్తారన్నారండి, ఇవ్వలేదండి, నెంబర్ ఇచ్చారండి, స్థలం ఇవ్వలేదని అంటారు. నీకు ఆల్రెడీ అక్కడ ఇచ్చారు దేవుడు. దాని గురించి నువ్వు ఎక్కువ శ్రద్ధ కలిగి ఉండు. ఇక్కడ వాటికన్నా నీ యొక్క శ్రద్ధ అక్కడ వాటి మీద ఎక్కువ పెట్టినప్పుడు నీ యొక్క పుట్టుక కాలం నీకు తెలిసింది అర్థం. పైన వాటికన్నా ఈ భూమి మీద వాటికి నువ్వు ఎక్కువ శ్రద్ధ పెడుతున్నావంటే నీ పుట్టుక యొక్క రహస్యం ఇంకా నీకు తెలియలేదని. అలా తెలియలేదని దాని అర్థము ఇంకా మనము ఆత్మీయమైన మతిమరుపులో ఉన్నామని. ఈ చర్చికి వచ్చేది దేనికి? సంఘానికి వచ్చేది దేనికి? వాక్యం వినేది దేనికి? ఆరాధన చేసేది దేనికంటే ఆ మతిమరుపుని పోగొట్టుకోవడానికి. అది ఎప్పుడైతే పోయిందో యోబుతో దేవుడు మాట్లాడగానే యోబుకి మతిమరిపోయింది. సమరస్థితితో మాట్లాడగానే సమరస్థితికి మతిమరిపోయింది. అపొస్తలులు పౌలుతో మాట్లాడగానే పౌలుకి మతిమరిపోయింది. హల్లెలూయా. పేతురుతో మాట్లాడగానే పేతురుకి మతిమరిపోయింది. దానియేలుతో మాట్లాడి దానియేలు మతిమరిపోయింది. ఎంబడి వాళ్ళు లేచి కేకలు పెడుతున్నారు. వాళ్ళు ఎవరో వాళ్ళకి తెలిసింది. అలాగే ఈ రోజు కూడా, ఈ దినం కూడా, ఈ రాత్రి కూడా ఈ యొక్క వర్తమానం నీవెవరోగా నీకు తెలియజేసినట్లయితే నీవు అదే రీతిగా సంతోషిస్తావు. ప్రభువైన యేసుక్రీస్తు నేను ఒక భాగమై ఉన్నానని,
నా యొక్క స్థానం ఇక్కడ కాదు, నా యొక్క స్థానం అక్కడ ఉన్నదని, నేను పరలోకంలో గొర్రెపిల్ల జీవగ్రంథములో నా యొక్క పేరు రాయబడ్డాయని నీ యొక్క సంతోషం నువ్వు కలిగి ఉంటావు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనందరూ దీవించును గాక.